హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారు. నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని, ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. అట్లాగే ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన ఖుర్షిద్ గారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. వారి కుటుంబ సభ్యులు ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని, పిల్లలు బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని, వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలని, మన సంస్థ తరఫున ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని, ఇంకా ఎంతోమంది నిరుపేదలను ఆదుకోవాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని వైకుంఠపురం కాలనీ, ఇది చాలా లోపల ఉంటుందండి. కాలనీ వాసులకు నిర్వహిస్తున్నాను. ఎంతోమంది ఇక్కడ అసలు ఈ పక్క వెళ్ళాలంటేనే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే అసలు పిలవకుండానే అందరు కారు చూశారంటే అందరు దబ్బ వచ్చేస్తారనమాట. అసలు నేను వెళ్ళడం రావడమే లేట్ అవుతుంది. అక్కడికి వెళ్ళానంటే ఒక 5 నిమిషాల్లో నాకు అన్నదాన కార్యక్రమం పూర్తయిపోతుంది. ఒక్కొక్కరు 2 ప్యాకెట్ తీసుకెళ్తారు. ఒక్కొక్కరైతే చాలామంది 2 ప్యాకెట్ తీసుకెళ్తారండి. ఎందుకంటే ఇంట్లో కొంచెం లేవలేని స్థితిలో ఉంటారు కదా, రాలేని వాళ్ళు ఉంటారు కదా, అందుకని ఎక్కువగా 2 ప్యాకెట్లు తీసుకెళ్తూ ఉంటారు. పిల్లలు చూడండి, వీళ్ళు స్కూల్కి వెళ్ళరు, ఏం లేదు, తిరుగుతూ ఉంటారు అనమాట. చాలా స్లమ్ ఏరియా అండి ఇది, చాలా స్లమ్. అసలు ఈ స్లమ్లోనే నేను ఎక్కువగా పంచుతూ ఉంటాను. ఎంత దూరం అయినా కూడా వెళ్ళి పంచుతూ ఉంటాను అనమాట. ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన ఖుర్షిద్ గారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. వారు ఇంకా మన సంస్థ తరఫున ఎన్నెన్నో కార్యక్రమాలు నిర్వహించాలని, వీళ్ళు కరోనాకు ముందు నుంచి అండి వీళ్ళు మన సంస్థ తరఫున రెగ్యులర్గా అన్నదాన కార్యక్రమం నిర్వహించి ఎంతోమంది నిరుపేదల కడుపులు నింపుతున్నారు. ఆ కుటుంబ సభ్యులు ఆరోగ్యాలతో ఉండాలని, మన సంస్థ తరఫున ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. వీళ్ళు అన్నదానాలు ఒక్కటే కాదండి, పిల్లలకు స్కూల్ ఫీజులు హెల్ప్ చేస్తూ ఉంటారు. లేదంటే ఎవరైనా అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు వీళ్ళు. ఒక్కొక్క నెలలో ఒక్కొక్కటి అనమాట. అన్నదానాలు కంపల్సరీగా ఉంటాయి. నెలలో 3 సార్లు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. జానీభాయ్ ఒకసారి, వాళ్ళ అమ్మాయి డాక్టర్ ఫాతిమా గారు ఒకసారి, తర్వాత ఖుర్షిద్ గారు ఒకసారి, అలా వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే ఒక్కొక్క నెలలో ఒక్కొక్కరి హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. అలాగే విద్యా వికాస్ ద్వారా పేద పిల్లల ఫీజులు కడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు మన సంస్థ ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమం నిర్వహించాలి నేను నా భగవంతుని ప్రార్థిస్తున్నాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు నేను ఊరెళ్తున్నాను క్రిస్మస్ హాలిడేస్కు. కొంచెం నా అన్నదాన కార్యక్రమాలన్నీ కొంచెం పెండింగ్ పడ్డాయి. వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాను. అంతవరకు అందరికీ నమస్తే.